మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మనది అంటే భారతదేశాన్ని అంటే వరి పంటకు ధాన్యాగారంగా అంటారు. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రం వరి పంట ప్రధానంగా పండుతుంది కాబట్టి ఇక్కడ ఎరువులు యూరియా బాగా అవసరం ఉంటుంది. అందువల్ల పంటలకు సరిపోయేంత యూరియాను సప్లై చేయాలని ఎకరాన 5 సంచులు ఖచ్చితంగా ఇస్తేనే పంటలు పండుతాయని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో ఎరువుల కొరత చాలా తీవ్రంగా ఉంది. కానీ రైతాంగాన్ని మభ్యపెట్టడానికి కొరత లేకుండా ఎంత కావాలంట అంత ఎరువుల్ని మేము సప్లై చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తుంది. ఒక దిక్కేమో మాకు కేటాయించిన కోటా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదని చెప్పి ఢిల్లీలో పోయి వాళ్ళు మెమొరండాలు ఇస్తారు. ఇక్కడికి వచ్చేమో పూర్తి స్థాయిలో మా దగ్గర ఎరువులు ఉన్నాయి, ఎలాంటి కొరత లేదని ఇక్కడ చెప్తున్నారు. గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మనం చూస్తే అసలు సొసైటీల దగ్గర కానీ లేదు ఇతర మందులు సప్లై చేసే దగ్గర కానీ చెప్పుల లైన్లు పెడుతున్నారు, బస్తాల లైన్లు పెడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ లైన్లు పెట్టుకొని ఆ లైన్లలో ఉన్న వాళ్ళు కూడా కొట్టుకుంటున్న పరిస్థితి కూడా మనం టీవీలలో పత్రికలలో చూస్తున్నాం. కానీ ఇప్పటికైనా వెంటనే రైతులకు సరిపోయే విధంగా ఎరువుల్ని సప్లై చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని కలెక్టరేట్ల ముందు కలెక్టర్లకు మెమొరండం కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నిజామాబాద్ కలెక్టర్ గారికి మెమొరండం ఇచ్చాం. ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. ఖరీఫ్ సీజన్ చాలా రోజులైతుంది, కానీ ఇప్పటి వరకు ఎరువులు సకాలంలో అందట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని యూరియా కొరత ఉందని చెప్పేసి అడిగితే మా దగ్గర ఫుల్ స్టాక్ ఉంది అని చెప్పేసి ఒక దిక్కు చెప్తున్నారు. కానీ ఈరోజు ఏ ప్రాంతంలో చూసినా చెప్పుల లైన్లు కనబడుతున్నాయి, కానీ ఎరువులు కనబడతలేవు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళకు కనబడతలేదా అని చెప్పేసి ఈ సందర్భం మేము గుర్తు చేస్తున్నాం. అందుకనే మిత్రులారా, ఖరీఫ్ సీజన్ చాలా రోజులు అవుతుంది. యూరియా కొరతను తీర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ సందర్భంగా కనీసం ఎరువులు ఎకరాన ఒక 5 బస్తాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుంది.